పగటిలి సురుకులు మాపటిలి శినుకులు సింగరేణి కార్మికుల దసరా బోనస్ 300 ఎకరాలు కాపాడిన హైడ్రా మస్తు తగ్గిన రేట్లు చాలైన నవరాత్రులు మొత్తం చూద్దాన్ని మొదలైతే హెడ్లైన్స్ మళ్ళా జంపింది పట్నంలా ఇండ్లు బండ్లు వరదల సింగరేణి కార్మికులకు బోనస్ దసరా ముంగట ఫుల్ కుష్ పేదల సాటుకు పెద్దలు కబ్జా 300 ఎకరాలు కాపాడింది హైడ్రా సగులం వస్తువులపై దిగింది రేటు 8 ఏండ్లకు తగ్గింది జీఎస్టీ పోటు అటుకుల బతుకమ్మ ఆటలు షురైనై దేవి నవరాత్రులు పొద్దుగాల సూరన్న 5-10 నిమిషాలు ఆలస్యంగా వస్తుండొచ్చు గాని ఆన మాత్రం టైం అంటే టైమేనబ్బా గంట కొట్టి పిలిచినట్టే ఉన్నది పట్నంలా మాపటిలి మునుం పెడుతున్నది హైదరాబాద్ అంతటా జరంత వెనక ముందు గాని ఒక ఏరియాలో పడుతుంది ఇంకో ఏరియాలో పడతలేదు అన్నట్టేం లేదు వచ్చుడొచ్చుడే జంపుడే నిన్నటి ఆనకే ఆగమాగముంది పట్నంలా ఇక ఇలా మల్లగదే కథ చెరువుల పార్కింగ్ చేసినట్టే ఉన్నది పో ఈడ బైకులు ఆడ కారు ఈడ ఆటో మునిగినాయి ఇటు బుల్లెట్ బండిని యువతలికి గుంజుకొస్తే అటు 4-5 కలిసి కారును బయటికి తెచ్చిండ్రు హోస్ని స్కూటీ బండి మొత్తం నీళ్ళలోనే పడితే గిట్ల లేపిండ్రు ఈ బైక్ ఎడికెళ్ళి కొట్టుకొచ్చిందో వచ్చి ఈడ ఆగింది వనస్థలిపురం ఏరియాలో తొవ్వెంట బండ్లు పెడితే ఆనకు వరదలు బారి ఆగమాగం ఇబ్రాహీంపట్నం మీద ఇరుసుక పడితే ఎటు చూడు వరదే ఎల్బీ నగర్ ఉప్పల్ ఏరియా మీద ఉరిమింది బంజారా హిల్స్ జూబ్లీ హిల్స్ ఏరియాలో చంపింది కృష్ణానగర్ లో చూడు ప్రాజెక్టు గేట్లు ఎత్తినట్టే ఎట్లొస్తుందో వరద ఈడ బైక్ కొట్టుకపోయింది అమీర్పేట్ల సుతి ఇదే పరిస్థితి వరదల బండ్లు నడపలేక దిగి నూక్కపోయినరు చాలా మంది చిన్నగా పడ్డదా మరి దమ్మడ దిమ్మడ దంచుడు తక్కువ టైంలో ఎక్కువనా ఉరుముతంటే జడుచుకున్నారు పబ్లిక్ కరెంటు కట్ అయి చాలా ఏరియాలు చీకట్లనే ఉన్నాయి ఇక ట్రాఫిక్ జాములకు లెక్కే లేదు పట్నం ఆ కొస నుంచి ఈ కొస దాకా ఏ తొవ్వల పోయినా ట్రాఫికే మున్సిపాలిటీలు హైడ్రా టీంలు వరద మళ్లించినాక గప్పుడు మెల్లెగా కదిలినాయి బండ్లు రాత్రి పడ్డానికే పట్నంలో చాలా ఏరియాలు వరదలనే ఉన్నాయి ఇప్పుడు మళ్ళీ అరుచుకునే వరకు ఉతారులున్న ఏరియాలు ఇంకింత తిప్పలైంది రేపటెల్లుండి సుత గిట్లనే ఉంటదట జర పైలం మరి ఇయాల్టికెళ్ళి నవరాత్రులు చాలైనాయి 10 రోజులైతే దసరానే తెలంగాణలో ఇదే పెద్ద పండుగాయే బట్టలు కొనుడు యాటలు కోసుడు తినుడు తాగుడు జోరుంటది పండుగ పేరు మీద ఎట్లన్నా ఓ 5-10 వేలు ఖర్చే ఏడాదికి ఒక్కపారి కాబట్టి ఎవలకున్నంతలా లెల్లదీస్తుంటారు ఇక జాబులు చేస్తోళ్ళకైతే కంపెనీలు ఇంతో అంతో పైకం ఇస్తుంటాయి అందరు ముచ్చటేమో గాని మన చీకటి సూర్యులకైతే ముందే దసరా పండుగ వచ్చిందబ్బా సింగరేణి కాలనీస్ లో ఉన్నటువంటి ఎంప్లాయీస్ కి ఒక్కొక్క ఎంప్లాయీకి 1,95,610 రూపాయలు ఈ సందర్భంగా పండగ సందర్భంగా పంపిణీ చేసే కార్యక్రమాన్ని ప్రకటిస్తా ఉన్నాం సింగరేణి చీకటి సూర్యులకు 10 రోజుల ముందే దసరా వచ్చినట్టే పోర్రి 1,95,000 రూపాయలు ఒక్కొక్కరు అకౌంట్ లో పడుతున్నాయి మళ్ళా కష్టపడి పనిచేసి లాభాలు తెచ్చినందుకు వాటాలు పంచింది సర్కారు లాభంలో 134 రూపాయలు మనోళ్ళకే మరి అగో మరి మాకేం లేదా అని కాంట్రాక్ట్ కార్మికులు నారాజు కాకుండా నిరుడు సంది 5,000 ఇస్తుండ్రు కదా ఈ కిత్తకు పద్దు పెంచి పంచుతాండ్రు ఈసారి 5,500కు పెంచి 30,000 మంది కార్మికులకు మొత్తం 819 కోట్ల రూపాయలు కార్మికులకు ఇస్తున్నట్టు సింగరేణి కార్మికులు మంచిగా పనిచేస్తున్నారు వాళ్ళ తిప్పలన్నీ తీరుస్తామని మాట ఇచ్చింది గవర్నమెంట్ యూనియన్ల లీడర్లను సచివాలయానికి విలువనంపుకొని చెక్కులు ఇచ్చిండ్రు ఈడికే అయిపోలే ఇవి కాకుండా దీపావళికి సంబంధించినటువంటి ప్రకటన చేసే కార్యక్రమం కూడా ఉంది అది కూడా దీపావళి పండుగ సందర్భంగా దీవిల బోనస్ ఎంత ఎత్తుతారో మరిగా అట్లనే గీ ముచ్చట యాద్ చేసిండు సీఎం రేవంత్ రెడ్డి సారు ఒకనాడు సింగరేణి సంస్థ నష్టాలలో కూరుకుపోయి మూతపడుతుంది అనుకున్న సందర్భంలో కాక వెంకటస్వామి గారు కేంద్ర ప్రభుత్వంతో సంప్రదించి ఆనాడు సంస్థను ఆదుకోవడానికి అవసరమైన చర్యలన్నిటిని కూడా చేపట్టింది. ఇక సింగరేణి ఏరియాలో దసరా దీవిలో జోరు ఉంటది పోరి.
మల్లేష్ అన్న పొద్దుగాలనే పోయి 10,000 పర్సులు వేసుకొని వచ్చిండు. ఆల్రెడీ పూజ కూడా అయిపోయింది. జోరుగా తిరుగుతాండు. రామక్కకు సుతా 4-5 వేలు ఫాయిదా అయిందట. పొద్దట్సన్ని రిమోట్ అయితే ఇడుస్తలేదబ్బా. పక్కింటి పార్వతక్క కూడా ఓ 1000 రూపాయలు లాభం సంపాదించినట్టే. అగో వస్తువులు కొంటే పైకం ఖర్చు అవుతుంది, ఉల్టా మిల్గుడేంది లాభమేంది అంటుండ్రా. చూడండి మరి. దసరా ఇంకో 10 రోజులున్నది గాని దుక్నాలకు పోయినోళ్లకు ఇయాలనే వచ్చినట్టు అనిపించొచ్చబ్బా. కార్ల కాంచి కంప్యూటర్ల దాకా, బైకుల కాంచి బట్టల దాకా, టీవీల కాంచి స్టీల్ సామాన్ దాకా ఏది కొన్నా నిన్నటికి ఆల్టికి మస్తు తగ్గినాయి రేట్లు. సోనీ 98 ఇంచెస్ నిన్నటి వరకు 7 lakhs ఉండే మేడం, ఈ రోజు వచ్చేసి మీకు 550కి వస్తుంది, అంటే 1,50,000 తక్కువైంది. ఇప్పుడు ఎయిర్ కండిషనర్ అంటే ఇప్పుడు కస్టమర్ 5 స్టార్ ఏసీ ప్లాన్ చేశారు అనుకోండి, 50,000 ఉంది అనుకోండి మేడం, దాంట్లో కస్టమర్కి 5,000 రూపీస్ డ్రాప్ అయ్యి 45 వరకు వస్తుంది మేడం. ఎందుకో తెలుసు కదా, సెంటర్ వాళ్ళు జిఎస్టీ ట్యాక్సులు దించితే ఇయాల్టికెళ్లే తగ్గిన రేట్లకు అమ్ముతున్నారు. 100కి 28 రూపాయలు ట్యాక్స్ పడ్డ వస్తువులు 18 రూపాయలకు దిగుతే 10 రూపాయలు ఫాయిదా. మునుపు 18, 12 ట్యాక్స్ ఉన్నాయి, ఇప్పుడు 5 రూపాయలే పన్ను కాబట్టి 7కెళ్ళి 13 రూపాయలు మిగులుతుండే వరకు రేట్ల తిప్పలు తగ్గినాయని పబ్లిక్ అయితే నిమ్మల పడ్డట్టే. 7,000 అవుతుంది మంత్లీ బిల్లు, ఇప్పుడు 5,000, 4,000, 4-5 అలా అవుతుంది అనుకోండి. ఇక దుక్నాల్లా పండుగ డిస్కౌంట్లు ఆఫర్లు పెడితే అట్లా కొంత ఫాయిదా. ఇయాలనే ఫస్ట్ కాబట్టి ఉప్పు పప్పుల మీద ఎంత తగ్గేది, కొత్త రేట్లతోటి ఎంత మిగిలేది 2-3 రోజులైతే తెలుస్తుండొచ్చు. పేదలకు ఫాయిదా చేస్తానికే ట్యాక్సులు దించినం, ఖర్చులు మస్తు తగ్గినాయని ప్రధాని సార్ అంటే 8 ఏండ్ల సంది బగ్గనే గుంజిండ్రు. పెట్రోలు, మందు, కరెంటు ఎందుకు జిఎస్టీలకు దేరని ప్రశ్నించిండ్రు కాంగ్రెస్ పార్టోళ్ళు. में जो निर्णय हुए हैं उससे देश के लोगों को 2.5 लाख करोड़ रुपए से ज्यादा की बचत होगी. 8 साल उन्होंने ये माना नहीं और आज एक त्योहार के माफिक मना रहे हैं. 8 साल देरी हो गई है. ఏ ముచ్చటెట్లున్నా రేట్లు తగ్గినందుకైతే పబ్లిక్ కుషిల్నే ఉన్నారు. మరి మీరేం కొంటున్నారో, దేని మీద ఎంత మిగులుతుందో చూసుకోండి మరి. అన్నా ఏదన్నా మంచి జాగుంటే చూడమంటివి కదే. మనకు తెలిసిన వాళ్ళే చాలా అగ్వల తీసేస్తుండ్రు. నువ్వు ఓకే అంటే చెప్పు, మరి మాట్లాడతా. చిట్టి పైసలు వచ్చేది ఉండే తమ్మి, అవి వచ్చినాక చెప్తది. ఫలానా ఏరియాలో ప్లాట్లు తక్కువ రేటుకే అమ్ముతుండట. అప్పో సొప్పో చేసైనా ఇంత నీడ సౌలతి చేసుకున్నదే ఉత్తమం. ఏగో ఇట్లనే ఆలోచన చేస్తుంటారు. అయితే కాగితాలు కత్పలు బరాబరే ఉన్నాయి కదా అని కొన్నరా అంటే చూసుకుంటా పోయి బొందల పడ్డట్టేనుల్లా. గీళ్ళ పరిస్థితి అట్లనే అయింది మరి. ముంగట పేదలు వెనకాల పెద్దలు. హైదరాబాద్ గాజుల రామారంలో గరీబులను ముంగడ పెట్టి గవర్నమెంట్ భూములు అమ్ముకుంటే హైడ్రాకు కంప్లైంట్లు అంది కబ్జాలు ఖతం చేసింది. 5 కాదు 10 కాదు 317 ఎకరాలు 15,000 కోట్ల ఆస్తి అంటే చూడుర్రిగా. ఇగో గిట్లున్నది గిట్లయింది. 60 గజాలు 120 గజాల ప్లాట్లు చేసి పేదల కంట కట్టిండ్రు. మొదలు సిమ్టి ఇటుకలతోని గోడలు తిప్పి కిరాయికిచ్చి అటెనక బేరం పెడతారు. రెవెన్యూ ఆఫీసర్ల చేయగలిసింది కాబట్టి కాగితాలు కత్పలు అల్కగానే పుట్టినాయి. సర్కార్ జాగాని తెలియనోళ్ళు కొన్నందుకు ఇవాళ నెత్తికి చేతులు పెట్టే పని అయింది. జేసీబీల మీదకి మరలబడ్డా ఫాయిదా లేకుండా అయింది పాపం. కొందరు షెడ్లేస్తే మొత్తం గులగొట్టేసిండ్రు. 6 నెలల కిందటనే కంప్లైంట్ వస్తే 6-7 మాటల స్పాట్కి వచ్చి ఎంక్వైరీ చేసి రికార్డులు మర్రేసి బరాబర్ సర్కార్ భూమి అని తేలినాక గప్పుడు యాక్షన్ చాలు చేసిందట హైడ్రా. పేదవాళ్ళ ఇల్లు మేము కూల్చలేదు, కూల్చిందల్లా కూడా ఆ కబ్జాదారులు గ్రిప్పులో పెట్టుకుని 300-400 గజాల చుట్టూ కాంపౌండ్ వాళ్ళు పెట్టుకొని ఒక 10-20 గజాల్లో రూమ్ కట్టాడంటే ఏంటి అర్థం? 300 కబ్జా చేయాలని, అతను రూమ్ ఇది చేయాలని. అయితే ఇదంతా బీఆర్ఎస్ఎల్ వల్ల చోటా మోటా లీడర్లు చేసిన భాగవతం అని లోకల్ పబ్లిక్ అంటున్నమాట. ఓదారుస్తానికి వచ్చిన కవితక్క కూడా ఒప్పుకున్నది. ఇలా అధికారుల అవినీతి ఉంది, నాయకులది ఉంది, అందరిది ఉంది కథ తెలుసు. కానీ అన్ని బయట చెప్పలేం. వాళ్ళు మనకు అక్కడ డబుల్ బెడ్రూమ్ లేకుండా మళ్ళీ ఇక్కడికి బుల్డోజర్లు వేసుకొని వచ్చిరు అనుకోండి, నేనే వచ్చి బుల్డోజర్ ముంగట నిలబడతా. మీరు భయపడే అవసరం లేదు. మన బాబు 10 ఏం లేలే డబుల్ బెడ్రూమ్లు కట్టిస్తే ఇలా గరీబులకి పరిస్థితి రాకపోవు కదక్క. గాజుల రామారంలే కాదు, గవర్నమెంట్ భూములు, చెరువులు, పార్కులు కబ్జాలైన కాడల్లా వెనకాల పెద్ద పెద్దోళ్ళుండి ముంగట గరీబులను పెట్టి ఇట్లా రోడ్ల పాలు చేయబట్టి గరీబులను గోసపెడుతున్న గసుంటోళ్ళని దొరకబట్టి వాళ్ళ సంగతి కూడా చూడు రిసార్లు జరా. తెలంగాణలో జోరుగా అవుతుంది పూల జాతర. ఆయతరం ఎంగిలి పూల బతుకమ్మ మా సంబురంగా ఆడిన్రు అమ్మలక్కలు. అయితే పట్నంలో అదే కోపుకు ఆన అందుకునే వరకు చాలా ఏరియాలలో జనంతా తిప్పలైంది. 9 రోజుల పండుగల ఇవాళ 2వ నాడు అటుకుల బతుకమ్మను వేర్చిండ్రు.
ఇక దుర్గమ్మ నవరాత్రులు ఇయాల్టికెళ్ళి చాలైనాయి. అటు పూజలు ఇటు బతుకమ్మ ఆటలు ఏడేడు ఎట్లెట్లయిందో మొత్తం చూసేద్దాం పాన్రి. బతుకమ్మ వచ్చింది కోల్ బాధల్లి బాబుద్ది కోల్ గుండెలతో దండోరే ఎండో అటుకుల బతుకమ్మ మా సంబురంగా ఆడిన్రు అక్కలంతా. పట్నం పల్లెలు ఏం లేదు, తీరొక్క పూలతోటి బతుకమ్మలు వేర్చి బొడ్రాయి కాడ పెట్టి ఆడుకున్నారు. తెలంగాణ జాగృతి ఆఫీస్లా బతుకమ్మ సంబురాలు చేసింది కవితక్క. పొగడ పొగడ గట్ల నడుమ నాగమల్లే దారిలో పొడి సచ్చే చందమామ నాగమల్లే. హైదరాబాద్ బాగ్లింగంపల్లి అంబేద్కర్ కాలేజీలా మస్తు మురిపెమనిపించింది. కరెస్పాండెంట్ సరోజా మేడం బతుకమ్మ వేర్చి మేడాలు పిల్లలతో కలిసి ఆడింది. హైదరాబాద్ శిల్పారామంలో జరిగిన పండుగకు పోయింది మా చంద్రవ్వ. మా బతుకమ్మను తాంబాలంలా పేర్చి ముట్టాలే, మా బతుకమ్మను బతుకియని దండం పెట్టాలే. మెదక్ కలెక్టరేట్ల సుతా ఆట పాటలు నడిచినాయి. అంతటా అటుకుల బతుకమ్మ ఆడితే నిజామాబాద్ జిల్లా బోధన్లా అప్పుడే సద్దులాడిన్రు. దుర్గమ్మ అయితే అమ్మవారు ఎప్పుడు కూర్చుంటుందో అప్పుడే ఈ సద్దుల బతుకమ్మని చేసుకుంటాం. మా అమ్మవారిని కూడా మేము ఇక్కడ తయారు చేసుకుంటాం. ఇయాల్టికెళ్ళి దేవి నవరాత్రులు చాలైనాయి. అమ్మవారి గుళ్ళ కాడ పెద్ద పూజలు చేస్తే మస్తు మంది భక్తులు వచ్చిండ్రు. ఆడాడ ఎమ్మెల్యేలు వచ్చి తల్లిని గొలుసుకున్నారు. ఫస్ట్ నాడు శైలపుత్రి దేవిగా దర్శనమిచ్చింది. మండపాల్లా తీరొక్క తీర్ల ఇగ్రాలు పెట్టి భక్తితోని గొలుసుకుంటున్నారు. అంతకు మున్పు మంచిగానే చేసిండు గాని పోయిన తాపకే మంచిగా అడుచుకోలే. ఈ కిత్తకు కొత్తోళ్ళకి ఛాన్స్ ఇవ్వాల్సిందే. ఎప్పుడు గాలేనా మనోళ్ళని సుతా అరుచుకోవాలి కదా. కాక కింద ఆడకట్టుకు అంతా మన సైడే ఉన్నారు. పై 2 గల్లీలే జరంత అటు ఇటు ఉన్నాయి. గట్టిగా అరుచుకుంటే ఇటే వస్తారు. మీదికి గనబడకుండా వచ్చి కానీ లోపట గిట్లనే ఉన్నది ఊర్లల్లా. పలానా తారీఖు పక్కా అని ఫిక్స్ అయితే అప్పుడు జోరు పెరుగుతుందబ్బా. అన్ని అనుకున్నట్టే అయితే వచ్చే నెలలనే పంచాయతీ ఓట్లు వచ్చే ఛాన్స్ ఉందుల్లో. బీసీలకు 42% రిజర్వేషన్లు ఫైనల్ చేసే పనులున్నది సర్కారు. కమిటీ ఇచ్చిన రిపోర్టును జిల్లాలకు పంపి సర్పంచులు, వార్డు మెంబర్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలకు రిజర్వేషన్లు ఓకే చేయాలని ఆర్డర్ వేసింది. రేపటెల్లుండిగా పని ఒడిపించి అటెనక సర్కార్ జీవో ఇచ్చి ఓట్లు పెట్టే కోపు ఉన్నదట. బీసీ బిల్లు సెంటర్ల పెండింగ్ పడే వరకు గవర్నమెంట్ గిట్లా డిసైడ్ చేసింది అన్నట్టు. ఒకవేళ ప్రతిపక్షాలు కేసులు వేసినా కోర్టు ఆర్డర్ ప్రకారం ఏం చేయాలనేది సుతం ముందుగానే ఆలోచన చేసిండ్రు. కోర్టు స్టే ఇస్తే పార్టీ లెక్కన బీసీలకు రిజర్వేషన్లు ఇస్తామంటున్నారు. ఏదెట్లున్నా అక్టోబర్ లో ఓట్ల గంట కొట్టుడే అనుకొస్తున్నారు. మొదలు ఎంపీటీసీ అటెనక సర్పంచ్ ఎన్నికలు పెట్టొచ్చురట. ఊర్లలో ఆఫీసర్లు నిలబడి నడవబట్టి 7.5 వస్తుండే. ఇంకా ఆలస్యం చేస్తే డెవలప్మెంట్ పనులు ఆగిపోతాయి కాబట్టి లోకల్ బాడీ ఎన్నికలకు అంతా రెడీ చేస్తున్నారు అన్నట్టు. 2 రోజులు ఆగితే క్లియర్ గా తెలుస్తుంది కానీ గవర్నమెంట్ ఓట్లు పెట్టడానికి తొవ్వ సాఫ్ చేస్తుంది కాబట్టి పోటీ చేస్తోళ్ళు సుత తయారుండుర్రి మరి. దద్దరిల్లిన దండకారణ్యం. తెలంగాణ ఛత్తీస్గఢ్ బార్డర్లో భారీ ఎన్కౌంటర్. 5 మావోయిస్టులు మృతి. కర్రెగుట్టల్లో ఎదురుకాల్పులు. తప్పించుకున్న మావోయిస్టు అగ్రనేత. అటవీ మార్గంలో పేలిన మందుపాతర. 10 జవాన్లకు గాయాలు. కొనసాగుతున్న కూంబింగ్. జనజీవన స్రవంతిలో కలిసిపోవాలని పోలీస్ అధికారుల పిలుపు. జిల్లా పోలీసుల ఎదుట మావోయిస్టుల లొంగిబాటు. ఇగో ఈసొంటి వార్తలు చూసినాం. అయితే గన్నులు పట్టిన చేతులు పెన్నులు పట్టి ఒయ్యిలు మర్రేస్తున్నాయి. హౌ అచ్చరాలు దిద్దుతున్నది అన్నలు అక్కలే. మహారాష్ట్ర గడ్చిరోలిలా లొంగిపోయిన పాత మావోయిస్టులంతా చిన్నప్పుడే అడవి బాట పట్టే వరకు చదువాగింది. ఇప్పుడు ఏ పని చేసుకోవాలన్నా ఇంత చదువుకొని ఉండాలి కాబట్టి పోలీసులే చెప్పిస్తుర్రన్నట్టు. 106 మంది కోసం ఓ ఆడిటోరియాన్ని బడి వేసి దినం పాఠాలు చెప్తుంటే ఇంట్రెస్టింగ్ గా నేర్చుకుంటుర్రు. ఏదో చదివినమంటే చదివినమన్నట్టు కాదుల్లో పరీక్షలు సుతా ఉంటాయి. और अगले साल मार्च 2026 में
इनकी क्लास 5 पास की रिटन एग्जाम होगी, उसमें अगर ये पास हो गए, जो हमें विश्वास है कि जिस तरह से हम उनको ट्रेन कर रहे हैं। వచ్చేడు మార్చిలా పరీక్షలు పెట్టి అటెన్క వాళ్ళ ఆయుష్ని బట్టి చదివిస్తారు, లేదంటే సర్కార్ సాయంతోని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే ఇకమతి చేస్తారట. దీనికో లెక్కుందుల్లో 5 పాస్ అయితే సర్కార్ ఇచ్చే సాయం వస్తుందట. గందుకే ఇప్పటికైనా 4 అక్షరాలు నేర్చుకుంటున్నందుకు మస్తు సంబురపడుతున్నారు. पहले तो मैं स्कूल पढ़ाई नहीं किया, तीसरे तक पढ़ाई किया, तब छोड़ दिया था. अभी इधर आने के बाद स्कूल जो पढ़ रहे हैं अभी बस 10वीं पास करना चाहूंगी सर, उसके बाद डिसाइड करूंगी कि मुझे क्या करना है. అప్పుడు అడవి బాట పట్టి ఇప్పటికి బడి బాట పట్టిరన్నట్టు. నేను లేకుంటే వాడు ఇలా భూమి మీద నూకలు తినేటోడా? ఆడు దందా చేసుకొని 4 రూపాయలు సంపాదిస్తుండంటే నా పుణ్యమేరా. అప్పట్లో పోనీ బతకని అని దయదలిచి బిచ్చమేస్తే ఇవాళ బంగ్లాలు కట్టిండు. అంతా నేనే చేసినా, నేనే చూసినా. నేను లేకుంటే వాళ్ళు ఎన్నడో ఆగమైదురు. అన్నిటికీ నేనే నేనే నేనే. ఇగో గిట్లనే గప్పాలు కొడుతుంటారు కొందరు. గాళ్ళ కథేమో గాని గీసార్ ముచ్చట్నే చిత్రం ఉన్నదబ్బా. నోబుల్ ప్రైజ్ చేతిలో పెట్టేదానిక ట్రంప్ సార్ ఊకునేటట్టు లేడుల్లా. దునియాకు నేనే శాంతి దూతను 7 యుద్ధాలాపినా నాకెందుకు ఇయ్యరు అని అడుక్కుంటున్నాడు. ఇండియా, పాకిస్తాన్, థాయిలాండ్, కాంబోడియా, ఆర్మేనియా, అజర్బైజాన్, కొసావో, సెర్బియా, ఇజ్రాయిల్, ఇరాన్, ఈజిప్టు, ఇథియోపియా, రువాండా, కాంగో దేశాలు యుద్ధాలు చేస్తుంటే నడిమిట్ల కురికి సారే ఆపిండట. మరి జెప్పునే ఉక్రెయిన్ రష్యా యుద్ధం గిన ఆపుతాడట అమెరికా అధ్యక్షుల వారు. ఇదే తొలత కాదు, ఎప్పుడు అవార్డు మీద కుతి గుంజితే అప్పుడు ఇదే పాట. నోబుల్ శాంతి బహుమతి అంటే దునియా నిమ్మలంగా ఉండటానికి తిప్పల వడ్డోళ్ళకి ఇస్తారు. మస్తు ఇలువగల్లది. 800 కోట్ల జనాభాల ఏడాదికి ఒక్కరికొస్తది గంతే. హగో దానికి సూటు పెట్టిండు మన సారు. గమ్మతేందంటే శానా దేశాలకు యుద్ధ విమానాలు, మిస్సైళ్లు, ట్యాంకర్లు, బాంబులు సప్లై చేసేదే అమెరికా. ఎన్ని యుద్ధాలు జరిగితే అంత బిజినెస్. గసొంటి దేశాన్ని ఏలుతున్న సారే నోబుల్ కోసం గిట్లా కోషిష్ చేస్తుండన్నట్టు. నీ అవ్వ నాకు శాంతి బహుమతి ఇస్తారా లేకుంటే మీ దేశాల మీద బాంబులు వేయాలనా అని దమ్కి ఇస్తాడో ఏమో పో. చూసిండ్రు కదా, ఇక ఇయాల్టి తీన్ మార్ వార్తలు ఉంటాం. మళ్ళా నమస్తే.